విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు గురువారం స్థానిక కార్యాలయం ఆవరణంలో భోజన విరామం సమయంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ సంఘం నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ జేఏసీ నేతలు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా జేఎల్ఎం గ్రేడ్ 2 వెంటనే రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను అన్నిటినీ భర్తీ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అలాగే కారుణ్య నియామకాలను చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. శుక్ర, శనివారాలలో నిరాహార దీక్షను చేపడుతున్నట్లు, అలాగే సోమవారం విద్యుత్ శాఖ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టి జిల్లా కలెక్టర్కు విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేస్తున్నట్లు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు లక్ష్మీ కాంతారెడ్డి, కృపావరం, నాగేశ్వరరెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, D2AE రామయ్య, డేనియల్, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. మనం ఈ లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ లో భాగంగా రెండో రోజు చేస్తా ఉన్నాం. ఈ చేయడానికి ముఖ్యంగా మన రాష్ట్ర జేఏసీ నాయకులు మొన్న 25వ తారీఖు నాడు లాస్ట్ మంత్ మన ఎనర్జీ డిపార్ట్మెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 2.5 నుంచి 3 సంవత్సరాల పాటు మన రాష్ట్ర జేఏసీ నాయకులు కలుస్తూనే ఉన్నారు. కానీ దాదాపుగా 16 డిమాండ్లు ఒప్పుకున్నారు. 13 డిమాండ్ల గురించి చర్చలు జరుపుతున్నారు. ఏ డిమాండ్ కూడా మనకి ఎటువంటి ఆర్డర్ రూపంలో ఎటువంటి పేపర్ రాకపోవడంతో రాష్ట్ర జేఏసీ నాయకులు విసిగి వేసారి మేనేజ్మెంట్ మొండి వైఖరి, దాటవేత ధోరణి పసిగట్టి మనము ఈ విధంగా చర్చలు నెగోషియేట్ చేస్తా ఉంటే వీళ్ళు దీన్ని సంవత్సరాలు గడుపుతారనే ఉద్దేశంతో మన రాష్ట్ర జేఏసీ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకొని మనకు జిల్లా జేఏసీ నాయకులకు, డివిజన్ జేఏసీ నాయకులకు ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా గత 3-4 రోజుల నుంచి మనం మొదటి విడతగా 2 రోజులు బ్లాక్ బాడ్జెస్ ధరించి మనం నిరసన తెలియజేసినాం. నిన్న ఈ రోజు లాంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. రేపు ఎల్లుండి రిలాంగర్ స్ట్రైక్ బయట చేస్తాం. తర్వాత 22వ తారీఖు నాడు మనము మన ఈ నంద్యాల ఎస్సీ ఆఫీస్ నుంచి మన కలెక్టర్ గారికి మన సమస్యలను మెమరాండం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇదంతా కారణం ఏమంటే మన మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి. మనం అడుగుతున్న న్యాయమైన కోరికలను ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేని కోరికలను కూడా మనకు ఎటువంటి ఆర్డర్ రూపంలో ఇవ్వకపోయేసరికి మనం ఈ విధంగా కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. కాబట్టి మనము ఈ మీడియా ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మేము చేస్తున్నామంటే దీంట్లో మా కార్మికుల యొక్క ఎటువంటి తప్పిదం లేదు. మేనేజ్మెంట్ మొండి వైఖరి అయితేనేమి ఖచ్చితంగా దీంట్లో ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ చూపి, అధికారంలో ఉండే ప్రభుత్వం చొరవ చూపి మేనేజ్మెంట్ ను చర్చలకు పిలిపించి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు, ఈ కనికరం లేని మేనేజ్మెంట్ ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలను ఆలోచించి, ఎందుకంటే వాడు 25 ఏళ్ళు ఉద్యోగం చేస్తే వానికి పిల్లలు ఉంటారు, బాధ్యతలు పెరుగుతాయి, జీతాలేం పెరగట్లే. కాబట్టి వాళ్ళు ఏ విధంగా బతకాలనేది కొంచెమన్నా ఆలోచిస్తే మేనేజ్మెంట్ వాళ్ళకు సమస్యలు తీర్చడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ విధంగా జేఏసీ నాయకులు మాకు ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల జిల్లా జేఏసీ నాయకులందరూ అన్ని రకాల ఉపసంఘాలు, యూనియన్లు కలుసుకొని జేఏసీగా ఏర్పడి రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ రేపు ఎల్లుండి నిరాహార దీక్షలు, సోమవారం కలెక్టర్ ఆఫీస్ కు మా మెమరాండం తీసుకుపోతాం. ఆ తదుపరి కార్యక్రమంలో భాగంగా రేపు సోమవారం తర్వాత తీసుకునే చర్యలకు జేఏసీ వారు ఏదైతే పిలుపునిస్తారో ఆ విధంగా మేము ముందుకు పోతాం. ఎందుకంటే మా యొక్క ఉన్నటువంటి అవసరాలు తీర్చని యాజమాన్యానికి గట్టిగా బుద్ధి చెబుతామని, అలాగే ప్రజలందరూ సహకరిస్తారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం.